అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో రేపటి నుంచి సేల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. అమెజాన్ లో ప్రైమ్ డే సేల్స్, ఫ్లిప్కార్ట్ లో గోల్డ్ సేల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. అయితే ఈ సేల్స్ లో రియల్ ఆఫర్స్ కన్నా ఫేక్ ఆఫర్స్ ఎక్కువ కనపడతాయి. ఫేక్ ఆఫర్స్ అంటే ఏం లేదు, ఇవి రెండు రకాలు. ఫేక్ ఆఫర్స్ అంటే ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి. ఈ మొబైల్ ఫోన్ యాక్చువల్ ప్రైస్ 50,000 రూపాయలు అనుకోండి. వీళ్ళు సేల్ కి ఒక 2-3 days ముందు ఈ ఫోన్ ప్రైస్ పెంచేస్తారు. 60,000 70,000 అమెజాన్ లో కనిపించేటట్టు ప్రైస్ పెంచేస్తారు అనమాట. కరెక్ట్ గా సేల్ రోజు మళ్ళీ 50,000 రూపాయలకి తీసుకొచ్చి 40% డిస్కౌంట్, లిమిటెడ్ టైం ఆఫర్, ఇట్లాంటి మాటలని చెప్పి మనల్ని మోసం చేస్తారనమాట. యాక్చువల్ గా ఈ ఫోన్ ప్రైస్ 50,000, ఈవెన్ సేల్ కూడా 50,000. అక్కడ మనం అంత మోసపోం. కానీ ఈ ఫేక్ ఆఫర్స్ లో రెండో టైపు, సేమ్ ఇదే ఫోన్ 50,000 రూపాయలు కదా, సేల్ కి ఒక 2 రోజుల ముందు 60,000 70,000 పెడతారు. సేల్ రోజు 55,000 రూపాయలకి అమ్ముతారు. నార్మల్ ప్రైస్ కన్నా 5,000 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతారు అనమాట. సో అలాంటివి చూసి మనం రియల్ గా డీల్ అనుకొని మనం కొన్నామంటే మాత్రం మోసపోయినట్టే. సరే, మొబైల్స్ అంటే మనకు కొంచెం ఐడియా ఉంటుంది, బట్ చిన్న చిన్న గ్యాడ్జెట్స్ కానీ, హోమ్ అప్లయన్సెస్ కానీ, టీవీలు, వాషింగ్ మిషన్స్, ఇవన్నీ మనకు ఐడియా ఉండవు. సో అసలు ఈ సేల్ లో రియల్ ఆఫర్స్ కి, ఫేక్ ఆఫర్స్ కి డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి? అసలు నిజంగా ఒక ప్రోడక్ట్ ప్రైస్ తగ్గిందా, అసలు యాక్చువల్ గా ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత, ఇప్పుడు ఎంతకు వచ్చింది, ఇది నిజంగా ఆఫరా కాదా అని తెలుసుకోవాలంటే మీకు ఒక మంచి ఎక్స్టెన్షన్ చెప్తాను. ఇది నేను డైలీ యూజ్ చేస్తా, అందువల్ల నేను మీకు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. కింద డిస్క్రిప్షన్ లో బై హ్యాట్ కి ఎక్స్టెన్షన్ లింక్ ఒకటి ఇస్తాను. సో జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఇలాంటి ఒక పేజ్ కి రీడైరెక్ట్ అవుతారు. ప్రైస్ హిస్టరీ ట్రాకర్, స్పెండ్ లెన్స్ ఉంటుంది. ఇది బై హ్యాట్ కి క్రోమ్ ఎక్స్టెన్షన్ అనమాట. సో ఇది సేఫే, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ క్రోమ్ ఎక్స్టెన్షన్ మాత్రమే. ఇక్కడ పక్కన యాడ్ టు క్రోమ్ క్లిక్ చేయండి. యాడ్ ఎక్స్టెన్షన్ క్లిక్ చేస్తే మీ క్రోమ్ లోకి ఈ ఎక్స్టెన్షన్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు అమెజాన్ గానీ, ఫ్లిప్కార్ట్ గానీ ఎనీ ఈ కామర్స్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైడ్ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ ఓపెన్ చేద్దాం. ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra. ఇప్పుడు చూడండి, ఇది 90,000 రూపీస్ చేశారు. రేపు సేల్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇప్పుడు ప్రైస్ పెంచారు దీనికి. ఇది యాక్చువల్ గా మొన్నటి దాకా 85,000 రూపీస్ అమ్మేవాళ్ళు. ఇక్కడ ప్రైస్ హిస్టరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రైస్ గ్రాఫ్ వస్తుంది. లాస్ట్ 1 month, లాస్ట్ 3 months, లాస్ట్ 6 months, లాస్ట్ 1 year గా ఇది ఎంత ప్రైస్ లో సేల్ ఉందనేది ఇక్కడ ప్రైస్ గ్రాఫ్ వస్తుంది అనమాట. లాస్ట్ 1 month గా చూస్తే ఇది ప్రతిసారి 84,999, 85,000 రూపీస్ కి అమ్ముతున్నారు. సడన్ గా సేల్ వస్తుంది అని ఒక 1 week బ్యాక్ నుంచి ఇది 89,999 కి ప్రైస్ పెంచేశారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది, యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది, లోయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది అనేది ఇంకో క్లారిటీ వస్తుంది. ఒకవేళ సేల్ లో ఇది 80,000 రూపీస్కి వచ్చింది అనుకోండి, అప్పుడు అది రియల్ గా ఆఫరే. ఎందుకంటే నార్మల్ గా 85,000 రూపీస్ ఉండేది, 80,000 రూపీస్కి వచ్చిందంటే అది రియల్ ఆఫరే. బట్ ఒకవేళ అది 85,000 రూపీస్కి అమ్ముతుంటే అది అసలు ఆఫరే కాదు, ఎందుకంటే అంతకుముందు కూడా అదే ప్రైస్ అమ్మేవాళ్ళు. సో ఈ విధంగా మీరు ప్రైస్ హిస్టరీ గ్రాఫ్ ద్వారా అది ఇంతకుముందు ఏ ప్రైస్ లో అవైలబుల్ గా ఉందనేది తెలుసుకోవచ్చు. అండ్ దీంతో పాటు వీళ్ళు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ లుక్ అలైక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ లుక్ అలైక్ క్లిక్ చేస్తే సిమిలర్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వేరే ఈ కామర్స్ వెబ్సైట్స్ లో ఏమైనా ఉంటే అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఎగ్జాక్ట్ ప్రొడక్ట్ కాదు, సిమిలర్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇలా చూసుకొని ఒకవేళ అమెజాన్ లో మీకు ఎక్కువ ఉంది, వేరే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో తక్కువ ఉంటే అటు వెళ్ళిపోయి కొనుక్కోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షూ నేను కొనాలనుకుంటున్నా, ఇది 5,000 రూపాయలు ఉంది. సో ఒక 4,000 రూపీస్ కి అలా వస్తే నేను ఈ షూ కొందాం అనుకుంటున్నా. సింపుల్ గా ఇక్కడ ప్రైస్ అలర్ట్స్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళి సెట్ ప్రైస్ అలర్ట్ క్లిక్ చేసి మీకు ఏ ప్రైస్కి వస్తే అలర్ట్ ఇవ్వాలి. 4,000 రూపీస్కి రాగానే నాకు అప్డేట్ ఇమ్మని అప్డేట్ క్లిక్ చేస్తున్నా. ఇది ప్రైస్ అలర్ట్ లోకి యాడ్ అయిపోయింది. సో ఈ షూ ఎప్పుడైతే 4,000 రూపీస్కి టచ్ అవుతుందో వెంటనే నాకు నోటిఫికేషన్ వస్తుంది, అరే 4,000 రూపీస్కి వచ్చింది కొనుక్కో అని చెప్పి చెప్తుంది అనమాట. సో దాన్ని బట్టి నేను కొనుక్కోవచ్చు. సో ఈ ప్రైస్ అలర్ట్స్ కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్. మీరు ఏదైనా తక్కువ రేటుకి కావాలి, తక్కువ రేటుకి వస్తుంది. ఇప్పుడు మీరు ప్రైస్ గ్రాఫ్ ఉంది, ఆ ప్రైస్ గ్రాఫ్ లో చూసుకున్నారు, ఏదో ఒక టైంలో అది కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చి ఉంటుంది. ఆ ప్రైస్కి వచ్చినప్పుడు నేను మళ్ళీ కొనాలి అనుకున్నప్పుడు ప్రైస్ అలర్ట్స్ లోకి వెళ్ళి ఆ ప్రైస్ ఇచ్చారంటే కరెక్ట్ గా ఆ ప్రైస్ కి రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఆటో కూపన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఏదైనా కార్ట్ లోకి యాడ్ చేసి ఇక్కడ అప్లై కూపన్ క్లిక్ చేస్తే అదే ఆటోమేటిక్ గా కూపన్స్ ని సెర్చ్ చేసి మీకు బెస్ట్ కూపన్ కోడ్ ని యాడ్ చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ పైన ప్రైస్ కంపారిజన్ బార్ ఒకటి ఉంటుంది. ఈ బార్ లో మనకి సేమ్ ప్రొడక్ట్ వేరే వెబ్సైట్స్ లో ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎంతెంత దొరుకుతుందని మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇదే ప్రొడక్ట్ 56 వెబ్సైట్స్ లో కనిపిస్తుంది. అన్ని వెబ్సైట్స్ వాటి ప్రైజెస్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. సో మీరు లోయెస్ట్ ప్రైస్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. చాలా మనీ సేవ్ అవుతుంది. ఇక్కడ మీషోలో 211 రూపీస్ కి దొరుకుతుంది. ఇక్కడ నేను 368 రూపీస్ పెట్టి కొనడం కన్నా మీషోలో కొనడం నాకు చాలా మనీ సేవ్ అవుతుంది అనమాట. ఇట్లా మీరు ఆఫర్స్ వచ్చినప్పుడు డీల్స్, ఇప్పుడు చాలా మంది టెలిగ్రామ్ లో అట్లా ఇట్లా డీల్ చేస్తూ ఉంటారు. డీల్ అయ్యగానే మీరు గబగబా వెళ్ళి కొనుక్కోకుండా వన్స్ ఒకసారి అది రియల్ గా డీలా కాదా అని ఒక్కసారి ఈ ప్రైస్ గ్రాఫ్ లోకి వచ్చి చెక్ చేసుకుంటే ఒకవేళ నిజంగా డీల్ మీకు వర్త్ అనిపిస్తే కొనుక్కోవచ్చు, లేదా అసలు డీలే కాదనుకుంటే వదిలేసేయడం బెటర్. అండ్ ఈ బై హ్యాట్ ఎక్స్టెన్షన్ లో మీకు ఇంకొక సూపర్ ఫీచర్ ఉంది, అదే స్పెండ్ లెన్స్. అంటే ఈ మధ్య మనం ఏం చేస్తున్నాం, బయట ఆఫ్లైన్ లో షాపింగ్ చేయడం కన్నా ఆన్లైన్ లోనే ఎక్కువ షాపింగ్ చేస్తున్నాం. అసలు ఎంత స్పెండ్ చేస్తున్నాం కూడా మనకు ఒళ్ళు తెలియకుండా స్పెండ్ చేస్తూ ఉంటాము. అసలు మీకు తెలుసా, అమెజాన్ లో ఇప్పటి వరకు మీరు ఎంత స్పెండ్ చేశారో మీకు తెలుసా, ఫ్లిప్కార్ట్ లో ఎంత స్పెండ్ చేశారో తెలుసా, అవన్నీ వీళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. సింపుల్ గా మీ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఎనీ ఈ కామర్స్ వెబ్సైట్ లోకి వచ్చి సింప్లీ ఇక్కడ స్పెండ్ లెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ స్పెండ్ లెన్స్ క్లిక్ చేయండి. అక్కడ మీకు గో టు ఆర్డర్స్ పేజ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీరు మీ ఆర్డర్స్ పేజ్ లోకి వెళ్తారు. అక్కడ మీకు అనలైజ్ నౌ ఉంటుంది. ఈ అనలైజ్ నౌ క్లిక్ చేయండి. కొంత టైం తీసుకుంటుంది. టైం తీసుకొని స్పెండ్ లెన్స్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది.
ఈ డాష్ బోర్డ్ కూడా మీరు ఒకవేళ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాడ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది. ఫస్ట్ లాగిన్ చేసుకోండి. పైన ఇక్కడ లాగిన్ క్లిక్ చేసి మీ అకౌంట్తో లాగిన్ అవ్వండి. ఇక్కడ చూడొచ్చు అమెజాన్లో నేను 7,17,730 రూపాయలు స్పెండ్ చేశాను అనమాట ఓవరాల్గా. అండ్ ఇక్కడ మీకు 6 months లో ఎంత స్పెండ్ చేశాను, 1 year లో ఎంత స్పెండ్ చేశాను, 5 years మ్యాక్సిమం ఓవరాల్గా ఎంత స్పెండ్ చేశాను అనేది ఇక్కడ గ్రాఫ్ వచ్చేస్తుంది అనమాట. సో ఏ మంత్ ఎంత స్పెండ్ చేశాను, ఫిబ్రవరిలో 30,000, జూన్లో 65, జూలైలో 44, ఇట్లా మనం చేసిన స్పెండ్స్ అని ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మీరు ఏదో పెద్ద షాపింగ్ చేస్తున్నారు అనుకోవద్దు, ఇవన్నీ ఫోన్సే. మన ఛానల్లో రివ్యూస్ వస్తుంటాయి కదా, ఫోన్స్ అన్ని నేను నా సొంత డబ్బులు పెట్టి అమెజాన్లో కొనుక్కొని రివ్యూస్ చేస్తున్నా. సో అయ్యే ఇక్కడ కనిపిస్తాయి. నా పర్సనల్గా నేనేం కొనుక్కోను అనమాట. అండ్ ఇక్కడ కొంచెం కిందకి వెళ్తే లాస్ట్ 30 days స్పెండ్స్ అన్ని కనిపిస్తాయి. లాస్ట్ 30 daysగా మీరు ఏమేమి కొన్నారు, ఎంతెంత పెట్టుకున్నారు అనేది ఇక్కడ లిస్ట్ వస్తుంది అనమాట. అండ్ దీనిలో రిఫర్ అండ్ ఎన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు రిఫర్ అండ్ ఎన్ ఆప్షన్. ఇక్కడ ఏం లేదు, ఒకవేళ మీరు ఇక్కడ లింక్ కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి వాళ్ళు మీ లింక్ ద్వారా బై హార్ట్ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళు ఒక 1 year లో ఆన్లైన్ షాపింగ్ మీద 100K స్పెండ్ చేస్తే మీకు 100 రూపీస్ అమెజాన్ వోచర్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు 300K స్పెండ్ చేస్తే మీకు 300 రూపీస్ అమెజాన్ వోచర్ వస్తుంది. ఈ విధంగా మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేసి కూడా దీని ద్వారా రన్ చేసుకోవచ్చు. సో చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా యూస్ఫుల్. నేను డైలీ మోస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటాను. సో అందువల్ల మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ ఎక్స్టెన్షన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడి నుంచి యాడ్ చేసుకోండి. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.